సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ 'ప్రభాస్' గారి 'రాజా సాబ్' సినిమా రిలీజ్‌కైతే దగ్గర పడిపోయింది. జనవరి 9న రిలీజ్‌కి సిద్ధమైపోయింది. అయితే ఈ నేపథ్యంలో ఈ సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే సెన్సార్ వాళ్ళు ఈ సినిమా చూసి వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పినట్టుగా వార్తలు బయట సర్క్యులేట్ అవుతున్నాయి సార్. మరి సెన్సార్ రివ్యూ కూడా ఇప్పుడు బయటకొచ్చేయడం జరిగింది. సో ఏం చెప్పారు మరి సెన్సార్ వాళ్ళు ఈ సినిమాకి సంబంధించి? ఎలా ఉండబోతుంది సార్ 'రాజా సాబ్'? అంటే ఒక గ్లోబల్ స్టార్, ఒక పాన్ ఇండియా స్టార్, ఒక ప్రెస్టీజియస్ స్టార్ సినిమా అనేసరికి జనరల్‌గా అందరికీ ఉత్సాహం ఉంటుంది విషయాలు తెలుసుకుందామని. దీనికి ఇంకా డబుల్ ఉత్సాహం ఏంటంటే మారుతి డైరెక్షన్ చేశాడు. మారుతితో ప్రభాస్ ఇది ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. ప్రభాస్ రేంజ్‌కి తగ్గ డైరెక్టర్ మారుతి కాదు అని ఆలోచన ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది చాలా వరకు. అసలు ప్రభాస్ సినిమా చేసినటువంటి చాలా కాలం ఆ సినిమా ఉనికే బయటపడకుండా ఉందన్నమాట. ఎందుకంటే కారణం మారుతి ప్రభాస్‌ని హ్యాండిల్ చేయగలడా అనే ఒక సందేహం, ప్రేక్షకుల్లో ఉన్న సందేహం ఇండస్ట్రీలో కూడా కొంతమందికి ఉందన్నమాట. పోయి నీకు ఆ డైరెక్టర్ దొరికాడా, ఇట్లాంటి మాటలు మాట్లాడారు. అయితే దానికి భిన్నంగా ప్రభాస్‌లో ఉన్న మంచితనం కావచ్చు, లేకపోతే ఆయన నమ్మకం కావచ్చు, ఈ సినిమా డిఫరెంట్‌గా ఉంది, డిఫరెంట్‌గా డీల్ చేస్తున్నాడు, నేను ఆశించిన దానికంటే బాగా చేస్తున్నాడు మారుతి అని చెప్పేసి కొన్ని సమయాల్లో ఆయనకి హైప్ ఇచ్చాడు. దాంతో మళ్ళీ ఇండస్ట్రీలో ట్రెండ్ మారింది. ట్రెండ్ ఎలా ఉందంటే ఇదేదో డిఫరెంట్ సినిమా ఎలా ఉందిరా, ప్రభాస్ కామెడీ జోనర్ కూడా బాగా చేస్తాడు, బుద్ధిగాడు మేడ్ ఇన్ చెన్నైలో చాలా ప్రూవ్ చేసుకున్నాడు కదా. అంటే కామెడీ బాగా చేస్తాడు, కామెడీతో పాటు హారర్ ఉంది. అయితే డెఫినెట్గా ప్రభాస్ ఒక డిఫరెంట్ సినిమా అవుతుంది. దీనికి ఓవర్సీస్ మార్కెట్ కూడా బాగుండొచ్చు. ఓవర్సీస్లో ఫస్ట్ టైం చూస్తున్నటువంటి సినిమాగా ఇది ఉంది కనుక ఇన్ని రకాలుగా మళ్ళీ మనసులో మార్చుకొని ఒక హైప్ క్రియేట్ అయిన తర్వాత ప్రభాస్ సినిమా మీద కూడా అంచనాలు పెరిగాయి. ఎట్టకేలకు మనకి 2026 జనవరి 9న సినిమా రిలీజ్ అవుతుంది. అయితే ఇటీవల నిన్న మొన్న సినిమా సెన్సార్ అయిన తర్వాత సినిమా సెన్సార్ వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళు కూడా ఈ సినిమా బాగుంది, డిఫరెంట్‌గా ఉంది, చాలా బాగా చేశాడు. ముఖ్యంగా ప్రభాస్‌కి సినిమాలో ఇంటర్వెల్ బ్యాంక్ చాలా బాగా పడింది. సెకండ్ హాఫ్ బాగా, అంటే ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఎప్పుడు బాగుండాలి. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ బాగుంటేనే అది హిట్ ఫార్ములా అవుతుందన్నమాట. ఆ హిట్ ఫార్ములా మాత్రం ప్రభాస్ సినిమాకు వచ్చేసినట్టే 'రాజా సాబ్‌కి'. ఫస్ట్ హాఫ్ అంతా మంచి ఆసక్తికరమైన సన్నివేశాలు ఉన్నప్పుడు కూడా ఇంటర్వ్యూల బ్యాంక్ ముఖ్యం ఎవరికైనా సరే. ఇంటర్వ్యూలో థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడు అక్కడే మౌత్ టాక్ స్టార్ట్ అవుతుంది. ఒకరికొకరు సినిమా చాలా బాగా చేశారని, ఇంటర్వ్యూల బ్యాంక్ చాలా బాగుందని, ఇంతవరకు ఉన్నటువంటి ఆ కథని, ఆ నటనని, సన్నివేశాన్ని నెమరు వేసుకునేది ఇంటర్వెల్ టైంలో. అందుకే ఇంటర్వెల్ బ్యాంక్ అంటారు. ఆ బ్యాంక్ బాగుంది. తర్వాత సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఏదో డిఫరెంట్ కదా. హారర్ అంటే ఊహించని సన్నివేశాలు ఉంటాయి. మనకి సోషల్ కథ అంటే కొంతవరకు ప్రేక్షకుడు ఊహించుకుంటాడు. ఈ సన్నివేశాలు ఎలా ఉంది కదా, నెక్స్ట్ ఇది రావచ్చు, నెక్స్ట్ ఈ సన్నివేశం రావచ్చు అనుకుంటారు, అనుకునే అవకాశం ఉంటుంది. కానీ హారర్ అనేసరికి అలాగనుకుంటే సినిమా ఫెయిల్ అయ్యంటే, అంటే ప్రేక్షకుడు ఊహించకుండా ఉన్న సన్నివేశాన్ని చూపిస్తేనే డైరెక్టర్ పనితనం. ఇక్కడ మారుతికి కూడా రైటింగ్ ఎబిలిటీ ఉంది, రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కనుక అందంగా కథను మలుచుకునే అవకాశం ఆయనకు కలిగింది. రెండోది ఏంటంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ మారుతికి. ఈ సినిమా కానీ ఒకవేళ ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో లేకపోతే ఆయన చిన్న సినిమాలు చేసుకుంటేనే బాగుండేది, యావరేజ్ సినిమాలు చేసుకున్నా బాగుండేది. ఎప్పుడైతే ఒక పాన్ ఇండియా స్టార్తో తలపడ్డాడో, తలపడిన తర్వాత ఆయనకు కూడా పరీక్షా సమయం కనుక ఆయన తీసుకోవలసిన జాగ్రత్తలు సంపూర్ణంగా తీసుకునే ఉంటాడు. దానికి వత్తాసు పలుకుతూ సెన్సార్ వారు కూడా సినిమా
చాలా బాగా తీశాడు. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది, సెకండ్ హాఫ్ కూడా చాలా బాగుంది. అయితే ఇక్కడ సినిమాలో ప్రభాస్ సినిమాకి నిడివి ఎక్కువ ఉంటుంది. అంటే 183 నిమిషాలు అన్నమాట. అంటే 3 గంటల 3 నిమిషాలు ఉంది. ఈ అంటే ప్రభాస్ సినిమా ఈ నిడివి ఎక్కువగా ఉందంటే ప్రేక్షకులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అంతగా ప్రేమించారు గనక. మనకి ఇష్టమైన ఆర్టిస్టు ఎంతసేపు కనిపించినా, ఎన్ని సన్నివేశాల్లో కనిపించినా సరే, అది ఎక్స్ట్రా బోనస్ అనుకుంటారు దాన్ని. మనకి ఇష్టం లేకపోతే చాలు ఇంత ఏదో పోదాం అనుకుంటారు కానీ, ఇష్టమైనటువంటి ఆర్టిస్టు, బాగా అభిమానించే ఆర్టిస్టు కనిపించేసరికి అది ఎక్స్ట్రా బోనస్గా ఉంటుందన్నమాట. దానికి ప్రేక్షకులు కూడా చాలా యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఈ సినిమాకి ఉంది. తర్వాత యుఎస్లో కానీ, యూకేలో కానీ, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కానీ దీని సినిమా మీద చాలా హైప్ ఉంది కనుక, ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కనుక రేపు 9th రిలీజ్ అయితే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగి ఎక్కువ మొత్తంలో సాగేటువంటి అవకాశం కూడా ఉంది. ఇన్ని విధాల రాజాసాబ్కి ఏంటంటే అనుకూల వాతావరణం ఏర్పడింది గనక డెఫినెట్గా రాజాసాబుని నిజంగా రాజాసాబుగానే మనం చూడవచ్చు. ఆ సినిమాలో ఒక రాజాసాబు ఆ మీసం మెడివేసి ప్రభాస్ చెప్తున్నట్టుగా ఆయన పోస్టర్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. మార్చి స్వతహాగా ఆయన ఆర్టిస్ట్ కనుక ప్రభాస్ని డిజైన్ చేయడం కూడా చాలా అందంగా ఉంది. అది ఆర్టిస్ట్కి బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మన తాలూకు హీరోని ఏ రూపంలో చూపిస్తే ప్రేక్షకులు అట్రాక్ట్ అవుతారు అన్నది మిగతా వరకంటే ఒక ఆర్టిస్ట్కి 1% ఎక్కువగానే ఉంటుంది. అది ఈ సినిమాలో కనిపించింది. 3 హీరోయిన్లతో ప్రభాస్ యాక్ట్ చేసేటువంటి సినిమా కనుక డెఫినెట్గా సంక్రాంతికి మాత్రం రాజాసాబ్ సినిమా మాత్రం తనకు ప్రత్యేక స్థానాన్ని పొందుతూ మళ్ళీ గ్లోబల్ పీపుల్ని హ్యాపీగా పలకరించే పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు కూడా హ్యాపీగా రిసీవ్ చేసుకునేటువంటి విధంగా ఈ సినిమా ఉంటుందని మనం ఆశించవచ్చు. సార్, మరి ఈ సినిమా రాజాసాబ్ సినిమా 2026 ఈ సినిమాతోనే ప్రారంభం కాబోతుంది కాబట్టి ఇది మంచి ఊపినిచ్చే అవకాశం ఏమన్నా ఉందా తెలుగు సినిమా ఇండస్ట్రీకి? అంటే ఇది ఒక 1000 కోట్ల క్లబ్ లోకి చేరే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభాస్ గారి సినిమా ఒకవేళ ఫ్లాప్ టాక్ వస్తేనే ఆ సినిమా 500 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భాలు మనం చూస్తాం. సో అటువంటి టైంలో ఇప్పుడు రాజాసాబ్ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్, ఈ సెన్సార్ పాజిటివ్ రివ్యూ రావడం, ఇదంతా కూడా చూసుకుంటే ఇది ఏమన్నా 1000 crores క్లబ్ లోకి చేరి తెలుగు సినిమా ఇండస్ట్రీకి స్టార్టింగ్ లోనే ఒక ఊపి ఇచ్చే అవకాశం ఉందా సార్? అంటే ఇక సినిమాలు ముందుగా మనం చెప్పుకోవడం కూడా కొంత మనకి సందేహం అవుతుంది. ఏ సినిమాకైనా మనం అఖండ 2 గురించి చెప్పుకున్నాం. దానికి ఎన్ని బాణారిష్టాలండి, దానికి ఎన్ని అడ్డంకులండి, ఎన్ని కుట్రలండి, తుక్కేయాలని శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేశారు. మరి ఎవరు చేశారో, ఎందుకు చేశారో వాళ్ళకే తెలియాలి. కానీ అలాగే రాజాసాహెబ్ సినిమాకి అటువంటి అవాంతరాలు ఉండవు. రాజాసాహెబ్ ప్రభాస్ అందరికీ డార్లింగే కనుక ఆయన సినిమా మీద యాంటీగా ప్రచారం చేసేవాళ్ళు కానీ, తొక్కిపెట్టి చూడాలని ఆలోచన కనుక ఎవరు ఉండదు. కానీ సినిమా అనేది ఒక రిలీజ్ అయిన తర్వాత దాని తాలూకు వేగాన్ని బట్టి, దాంట్లో ఉన్న పొటెన్షియాలిటీ బట్టి మనం అంచనా వేయచ్చు. కానీ సినిమా రిలీజ్ కాకముందు చెప్పుకోవడం అది అతిశయోక్తి అవుతుంది. కనుక డెఫినెట్గా చేస్తే ప్రభాస్ సినిమాలు అన్నీ చేరే కనుక ఇది కూడా ఒక 500 కోట్ల క్లబ్బులు చేరుతుందని మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ దీంతో పాటు సినిమాలు వస్తున్నాయి కదా, ఆ సినిమాలకు కూడా ఒక రన్ ఉంటుంది కదా. మిగతా సినిమాలకి ఈ సినిమాకి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే ఇది 5 భాషల్లో వస్తుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అవుతుంది కనుక ఇది చాలా ప్లస్ పాయింట్ అవుతుంది అన్నమాట. ఆయా భాషల్లో ప్రభాస్కి మంచి మార్కెట్ ఉంది కనుక ఈ సినిమా మీద ఒక అంచనా ఉంటుంది. డెఫినెట్గా ఈ సినిమా మీద అంచనా లేకపోతే అన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా ఎందుకు చేస్తారు? వాళ్ళు పెట్టిన బడ్జెట్ 200 కోట్లు ఎంతో ఉంటే దాని మీద వారికి రావాలి కదా. మిగతా భాషల్లో మరి రిలీజ్కి అయినా కావచ్చు, పబ్లిసిటీకి అయినా కావచ్చు, ఈ కాస్ట్ అంతా రావాలంటే బాగా వసూలు చేయాలి. న్యాచురల్గా వసూలు చేస్తేనే ఈ సినిమాకి లాభాలు వచ్చినట్టు. లేదా సినిమా చేసినందుకు పెద్ద హీరో కోసం వెయిట్ చేసి పెద్ద హీరో కోసం డబ్బులు ఇంట్రెస్ట్ తెచ్చి ఒక
2 ఇయర్స్ వెయిట్ చేశారంటే దానికి అది వర్కౌట్ అవ్వాలి కదా. వర్కౌట్ అయ్యే దిశగా వాళ్ళు ఆలోచిస్తారు. ఈ సినిమా కూడా ఆ రేంజ్లో ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.